హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో రైట్ నా నేనైతే మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఇండి సియా ప్రాస్పెరా దగ్గర ఉన్నానమాట. మీ అందరికీ తెలుసు కదా, 3 BHK అండ్ 4 BHK లగ్జీరియస్ ఫ్లాట్స్ అనమాట. అసలు మామూలుగా లేవండి, సూపర్గానే. నేనైతే ప్రీవియస్గా కూడా వచ్చి విజిట్ చేశాను. సూపర్ ఫ్లాట్స్ అన్నీ కూడా. అది కూడా మనకి చాలా చేరువలో ఉందన్నమాట. డిమార్ట్ దగ్గరికి మనకి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది కూడా మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర. సో మిస్ చేసుకోవద్దండి, సూపర్గానే. మన ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అసలు మోడల్ హౌస్ కూడా ఉంది. ఎస్, లోపలికి వెళ్దాను. అలాగే ఇండీస్ గ్రూప్ CEO ప్రకాష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేసి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. కమాన్. ఎస్, ఇండీస్ గ్రూప్ CEO ప్రకాష్ సార్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేసి అసలు మనకి ఇక్కడ ఏం అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఎస్, సో ఇండీస్ గ్రూప్లోనే అసలు సియా ప్రాస్పెరా అనేది చాలా అంటే మౌత్ టాక్ ఎక్కువగా ఉంది దీని గురించి అయితేని. అండ్ దట్టు 3 bedroom అండ్ 4 bedroom ఫ్లాట్స్. సో దీని గురించి చెప్పండి సార్. ఇది ఒక నిష్ ప్రాజెక్ట్ అండి, మాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఇట్స్ లగ్జరీ ప్రాజెక్ట్. ఎందుకంటే ఓన్లీ 3.5 acres జస్ట్ 340 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇట్ ఈస్ స్టిల్ట్ 2 సెల్లార్లు, ఓన్లీ 17 floors. మీరు వచ్చేటప్పుడు చూసుంటారు, జనరల్గా 35 floors 40 floors చాలా హై రైజెస్ స్కైని టచ్ చేసేవన్నీ కడతా ఉన్నారు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ డెన్సిటీ బాగా ఎక్కువగా అవుతుంది. సో ఇది చాలా లెస్ డెన్స్ ప్రాజెక్ట్. ఓకే, ఓన్లీ 340 అపార్ట్మెంట్స్ కాబట్టి మంచి నిష్ కమ్యూనిటీ వస్తుంది. వీళ్ళకి సరిపడా మనం 36,000 square feet క్లబ్ హౌస్ కూడా ఇచ్చామంటే అమ్యూనిటీస్లో ఏ లోటు లేకుండా. 36,000 square feet అంటే అన్నీ వచ్చేస్తాయి. అదే లైక్ AC జిమ్నాజియం, బ్యాంక్వెట్ హాల్, దెన్ స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, దెన్ స్పేస్ ఫర్ హ్యావింగ్ రీటైల్ స్టోర్స్. ఓకే, అట్లాగే ఇండోర్ గేమ్స్, యూ నేమ్ ఇట్ అన్నీ ఉన్నాయి. దెన్ మనం ఓపెన్ అమ్యూనిటీస్ కూడా మనం ఒక టెన్నిస్ కోర్ట్ అండ్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెటింగ్ నెట్స్ ఇవి ఇచ్చాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చాలా లగ్జరీ ప్రాజెక్ట్. ఇందులో ఓన్లీ 3 and 4 BHKs ఉన్నాయన్నమాట. దెర్ ఆర్ నో 2 BHKs. ఈ 3 and 4 BHK కూడా సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి. అందుకని ఫస్ట్ లగ్జరీ అంటే ఇల్లు కానీ కారు కానీ పెద్దగా ఉంటుంది, అప్పుడే దానికి లగ్జరీ అంటే. ఇది చాలా పెద్ద సైజ్ అనమాట. 3 BHK వచ్చి సుమారుగా 2,400 square feet ఉంది. ఇప్పుడు మనం 3 BHK మోడల్ అపార్ట్మెంట్లో ఉన్నాం. మనం చూస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది 3.5 అనొచ్చు, ఎందుకంటే ఒక స్పేస్ ఇచ్చాం, ఒక హాఫ్ రూమ్ లాంటిది. వేరే ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నడుస్తుంది కదా, ఆర్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా కూడా దాన్ని వాడుకోవచ్చు. ఇది అందుకని ఇది లగ్జూరియస్ ప్రాజెక్ట్ కాబట్టి స్పేస్ పెద్దగా ఉంది, తక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, డెన్సిటీ తక్కువగా ఉంది, లొకేషన్ చాలా బాగుంది. అందుకని ఈ ప్రాజెక్ట్కి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాం అనమాట, బిజినెస్ క్లాస్ లివింగ్. బిజినెస్ క్లాస్ లివింగ్. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తే బిజినెస్ క్లాస్ ఒకటి ఉంటుంది, వేర్ యూ కెన్ స్ట్రెచ్ అండ్ అంతే. ఒక చాలా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ ఉన్నా కానీ హాయిగా రిలాక్స్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం మోడల్ అపార్ట్మెంట్లోకి వచ్చాం, చూద్దాం. ఇప్పుడు ఇదే చూడండి మీరు, డ్రాయింగ్ అండ్ లివింగ్ ఎంత చాలా హ్యూజ్గా అనిపిస్తుంది. చాలా పెద్దది సార్, చాలా చాలా బ్రహ్మాండంగా. అంటే యూ కెన్ ఫర్నిష్ ఇట్, అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా లుక్ వస్తుంది. అండ్ ఇది చూడండి, దీనికి ఒక అటాచ్డ్ హ్యూజ్ బాల్కనీ ఉంది. ద విడ్త్ ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ లైక్ 6.5 feet ఉంది. సో హ్యూజ్ బాల్కనీ ఉంది. దెన్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి కూడా అగైన్ ద సైజ్ ఇస్ క్వైట్ కంఫర్టబుల్. బెడ్ అన్నీ కూడా వస్తాయి. అలాగే మనకి వాక్-ఇన్ వార్డ్రోబ్ కూడా ఉంది, మంచి వార్డ్రోబ్ ఉంది. అండ్ ఇంకా మీరు ఇప్పుడు కిచెన్ చూస్తే ఇంకా యుల్ సే వావ్, లెట్స్ సీ అంటారా లేదా. ఇది కిచెన్ అండి. కిచెన్కి అటాచ్డ్ మీరు ఇప్పుడు చూస్తే కనుక what you call యూటిలిటీ ఏరియా. యూటిలిటీ జనరల్గా బయట ఇస్తారు, లేకపోతే అటాచ్డ్ ఉన్నా కానీ ఇంత పెద్దగా ఉండదు. సో దిస్ కెన్ అకామిడేట్ what you call వాషింగ్ మెషిన్ అండ్ ఆల్సో డిష్ వాషర్. రెండు కూడా కంఫర్టబుల్గా వస్తాయి. అంటే ఈ స్పిల్ ఓవర్ లేకుండా చాలా నీట్గా క్లీన్గా పెట్టుకోవచ్చు. దానికి మంచి విండో కూడా ఉంది. సో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది ఒక డిస్టింక్ట్ ఫీచర్ ఈ ప్రాజెక్ట్కి. అండ్ కిచెన్ కూడా చూడండి, దిస్ ఇస్ నైదర్ ఓపెన్ నార్ క్లోజ్డ్, సెమీ అదనమాట. మీకు కావాల్సిన ప్రైవసీ కూడా ఉంది, అట్ ద టైం లోపల ఉండే వాళ్ళకి ఓపెన్ కిచెన్ లాంటి ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే చుట్టూ ఇటువైపు ఓపెనింగ్, ఇటువైపు ఓపెనింగ్, అండ్ యూ హ్యావ్ ఏ హ్యూజ్ విండో ఓవర్ హియర్.
కైండ్ ఆఫ్ అన్ని 2-in-1 లాగా ఉంది. ఆల్రెడీ కొంతమంది ఓపెన్ కిచెన్ కావాలనుకుంటారు, కొంతమంది ప్రైవసీ కావాలనుకుంటారు. ఇది ఈ వాల్ ఇక్కడ ఆ డిజైన్ చేయడం వలన మీకు ఆ ప్రైవసీ లాంటిది వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఏమి అంటే ఆ క్లాస్ట్రోఫోబిక్ అంటే ఒక దగ్గర కంజెస్ట్ అయినట్టుగా లేదు. ఉన్నట్టు లేదు. దిస్ ఇస్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఓ వావ్, ఇది కూడా చాలా పెద్దగా ఉంది సార్. అండ్ లుక్ ఎట్ ద విండో, యాంపుల్ వెంటిలేషన్. ఓకే, సో చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే కుదించుకొని చిన్నగా లేకుండా అవును, మన మంచి సైజే ఉంది ఇది. దెన్ విల్ వాక్ ఈ 2 బెడ్రూమ్స్ మధ్యలో, గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మధ్యలో ఈ స్పేస్ నేను చెప్పింది. ఇది దిస్ ఇస్ ద స్పేస్ వేర్ యూ కెన్ హ్యావ్ యువర్ వర్క్ టేబుల్. అవును, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు మంచిగా యూ హ్యావ్ ఎ విండో ఓవర్ హియర్, యాంపుల్ లైటింగ్ అండ్ చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేసుకోవచ్చు. లేకపోతే అలా అక్కర్లేదు అంటే ఇఫ్ యూర్ నాట్ ఇన్ టు ఐటీ, దీన్ని ఇంకేదైనా చేయొచ్చు. ఒక లైబ్రరీ చేయొచ్చు, ఇక్కడ ఒక బార్ పెట్టచ్చు, ఏదైనా ఒకటి వాట్ ఎవర్ మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది ఇది అయితే. ప్లే ఏరియా అలా కూడా చిన్న పిల్లలు ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా ఈక్వల్లీ బిగ్ సైజ్డ్ బెడ్రూమ్ ఇది. ఓకే, అగైన్ దీనికి కూడా యాంపుల్ వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ ఉంది. ఓకే, 2 విండోస్ ఉన్నాయి. సైజెస్ బిగ్ అంటే కింగ్ సైజ్. మొత్తం మనకు 2400 స్క్వేర్ ఫీట్ కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంది. రండి, మీకు అంటే ఇది లొకేషన్ అడ్వాంటేజెస్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇప్పుడు మనం వెంటనే కొనాలి, దీని అడ్వాంటేజెస్ ఏంటి ఈ రోజు? ఎందుకంటే ప్రైజెస్ అనేవి పైకి వెళ్తూనే ఉంటాయి. ఈ రోజు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్కి ఇది 2400 స్క్వేర్ ఫీట్ ఉన్నా కానీ, పెద్దగా ఉన్నా కానీ రెగ్యులర్ 3 BHKs ఏవైతే ఉన్నాయో అదే ప్రైస్కి ఇది వస్తుంది అన్నమాట. సో రెగ్యులర్ 3 BHKs మీకు తెలిసి ఉండొచ్చు 1500 నుంచి 1800 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మాక్సిమం 1800 ఉంటుంది, ఎక్కువ 2000 స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు. అయితే మనకు ఒక 20%, ఒక 2000 స్క్వేర్ ఫీట్ 3 BHK అనుకుందాం. అంటే దానికి 20% ఎక్కువ అంటే ఎంత అవుతుంది? ఇంకో 400 స్క్వేర్ ఫీట్ ఎక్కువ. అంటే మనకు 2400 స్క్వేర్ ఫీట్. కానీ అదే ప్రైస్కి 2000 స్క్వేర్ ఫీట్ వచ్చే ప్రైస్కి ఇది వస్తాం. 7500 బేస్ ప్రైస్, అమ్యూనిటీస్ అవి ఎక్స్ట్రా ఉంటాయి. 7500 అంటే నెగోషియబుల్, అంటే యూ కెన్ కమ్ అండ్ చూస్ యువర్ అపార్ట్మెంట్ అండ్ స్టార్ట్ టాకింగ్. సో నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే ఏ కొండాపూర్లోనో, గచ్చిబౌలిలోనో, ఇంక ఈవెన్ మియాపూర్లో ఉన్న వాటికి కూడా ఆ ప్రైస్ తోటి పోల్చుకుంటే మీకు పెద్ద సైజ్ అపార్ట్మెంట్ అదే ప్రైస్కి వస్తుంది. సుమారుగా ఇది 1.85 to 1.9 crores అవుతుంది. అండ్ మీరు వచ్చి మా టీం తోటి కనుక మాట్లాడేది ఉంటే మనం, ఎందుకంటే హ్యాండ్ ఓవర్ నెక్స్ట్ సెప్టెంబరే ఉంది. స్ట్రక్చర్ అంతా అయిపోయింది. ఎంతవరకు కంప్లీట్ అయింది సార్? మొత్తం 2 స్ట్రక్చర్స్ అయిపోయి ఇంటర్నల్ ఫినిషెస్ అవుతా ఉన్నాయి. క్లబ్ హౌస్ కూడా ఫైనల్ స్లాబ్ కూడా అవుతా ఉంది. సో మీరు వచ్చేసి కనుక అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే పేమెంట్ కూడా మనం ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్ మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అయితే యూ హ్యావ్ ఎవ్రీథింగ్. అండ్ మనం మియాపూర్లో ఉన్నా కానీ మీరు చూసారు కదా, ఇది మనం నరేన్ గార్డెన్స్కి ఎదురుగా ఉన్నాం. అంటే మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా లోపలికి రావాలి, 200 meters లోపలికి రావాలి. అంటే లొకేషన్ కూడా మనం కరెక్ట్గా త్రూ దిస్ మీడియా కరెక్ట్గా చెప్పాలి. ఇది ఎక్కడుందంటే మియాపూర్లోనే ఉన్నాం. మియాపూర్ క్రాస్ రోడ్కి 1 kilometer దూరంలో ఉన్నాం. కానీ ఇది కూడా ఒక అడ్వాంటేజ్, రోడ్ మీద లేము, మనం లోపలికి ఉన్నాం. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. 300 meters మనం లోపల ఉన్నాం కాబట్టి ఈ మన ఈ బాడీ కూడా ట్రాఫిక్, హజల్ బజల్, రణగోన ధ్వనులు అట్లాంటివన్నీ ఏమి ఉండవు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అది కూడా లగ్జరీ అంటే పీస్ఫుల్గా కూడా ఉండాలి. ఇట్స్ బిగ్ సైజ్, అంటే లెసర్ ప్రైస్, అండ్ మీకు పేమెంట్ కూడా మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. ఓకే, అండ్ హ్యాండ్ ఓవర్ కూడా ఎంతో దూరం లేదు. ప్రాబబ్లీ అనదర్ 16-17 months ఫ్రమ్ నౌ. ఇంకా వెయిట్ చేసేది ఎందుకు? అవును. సో మీరు వింటూనే అర్థమైపోతుంది కదండి. సో ఇక్కడికైతే అసలు వెయిట్ చేయొద్దు, మీరు వచ్చేసేయండి. సో ఆల్రెడీ చెప్పినట్టుగానే మన సార్, సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ పేమెంట్ కూడా ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా విజిట్ చేసేసేయండి. విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏంటని చెప్పేసి. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ us.